శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 31వ అధ్యాయం. సాయిబాబా తొడుగు పొడవాటి లాల్చీలను తాజా షిరిడీలో దర్జీ పనిచేయు బాలాషంతో కుట్టించేవాడు. అప్పుడప్పుడు కొందరు భక్తులు బొంబాయి నుంచి, పూనా నుంచి బాబా కొరకు మంచి మంచి పెద్ద సైజు కోట్లు తెచ్చి బహుకరించేవారు. వారి తృప్తి కొరకు బాబా కొద్ది రోజులు తన వద్ద ఉంచుకుని ఆ తరువాత తన ఆశ్రితులైన భక్తులకు ఇచ్చివేసేవారు. ఇదే విధంగా బాబా వాడే పెద్ద సైజు బూట్లు, చిలుంగొట్టములు, సటకాలు, పెద్ద సైజు గంపలలో జిలేబీలు, పేడాలు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పంపుచుండేవారు. తినుబండారములు ఎక్కువగా వచ్చినప్పుడు షిరిడి గ్రామంలో తన వద్దకు తరచూ వచ్చి పిల్లలను పిలిపించి ద్వారకామయిలో తన తొడపై కూర్చోబెట్టుకుని వారికి కడుపు నిండగా వాటిని పెట్టేవారు. ఆనాడు అలా బాబా ఒడిలో కూర్చున్న ఆ బాలుడు ఎంత ధన్యులో కదా. షిరిడి ప్రవేశమే సర్వదొక్క పరిహారమని, ద్వారకామయిలో ప్రవేశించిన చాలు సుఖ సంపదలు కలుగునని, బాబా నోటుతో ఏ మాట అనినా అది జరిగి తీరునని, బాబా పాదములంటే ఏమి కోరి మొక్కినా అది సఫలమగుననే జన బాహుళ్య ప్రచారం గాలిలో వ్యాపించు పరిమళము వలె మహారాష్ట్ర దేశమంతటా వ్యాపించను. ఎందరెందరో భక్తులు వచ్చి శివతారుడైన ఈ సాయినాథుని కేవలం భౌతికమైన ఇంద్రియ ఆసక్తికరమైన కోరికలనే కోరుచుండేవారు. వారికి ఎన్ని రకాల బోధించును తిరిగి వారి మనసు ప్రాపంచిక లంపటముల ఎందే లగ్నమై ఉండేది తప్ప సత్యదృష్టి ఉండేది కాదు. బ్రహ్మజ్ఞాని అయి తానే పరబ్రహ్మ స్వరూపుడైన షిరిడి సాయినాథుని సాధారణ భక్తులు కోరు ఐహిక ధనములతో కూడిన కోరికల వలన చాలా బాధపడుచుండేవారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న అట్టి భక్తులతో విసిగిపోయిన విషయం ఒకనాడు స్వయంగా బాబా అన్న మాటల్లోనే తెలుసుకుందాము. నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, అందరూ దొంగలే, అట్టి వారితో నేను మెలగవలసి వస్తున్నది. తప్పదు. అట్టి వారిని సరిదిద్దుటకు రేయింబవళ్ళు నేను శ్రమపడుచు అల్లాను కూడా ప్రార్థించున్నాను. అల్లా నా ప్రార్థన అంగీకరించలేదు. నేను జీవించి ఉన్నను, పశువులు బాసును, నా ప్రార్థన అంగీకరించబడును. నేను వారిని వీరిని చేరి ప్రార్థించను. జనులు సాధారణంగా సత్ప్రవర్తనలు కలవారు కాదు, సాధువులు కారు, చంచలమైన మనసు గలవారు. ఏ కొద్ది మందో మంచి విషయములందు ఆసక్తులై నిజమైన ఆధ్యాత్మిక సాధన చేయుదురు. ప్రజలు అల్పబుద్ధులై నాకు బాధలను కలిగించుదురు. ఎప్పుడూ ప్రాకృతికమైన భోగధనాదుల కొరకే నన్ను బాధిస్తున్నారు. ఈ విధంగా 1918లో ప్రారంభంలోనే బాబా తన అవతారం చాలించక తప్పదన్నట్లు పరోక్షంగాను సకారణంగాను సూచించారు. అల్లా మాలిక్ను అరబ్బీ పదం బాబా తరచూ అంటూ ఉండేవారు. ఎవరైనా భక్తులు నీవు గొప్పవాడు అన్నప్పుడు అందరికంటే గొప్పవాడు దేవుడు, అందరికీ యజమాని దేవుడే, దేవుడితో ఎవరు సమానం కాజాలరు. ఈ విశ్వాన్నంతటినీ సృష్టించి పోషించి ఆఖరికి లయం గావించు ఆ దైవం ఎంత శక్తివంతుడో ఊహించండి. ఆ శక్తివంతుడైన దేవుడు మనలను ఎక్కడ ఏ విధంగా నిలిపినో అదే విధంగా మనము నిలిచి మనకిచ్చిన దానిని సంతృప్తిపడి సంతోషంగా ఉండవలను. భగవంతుడు మనల్ని ఎట్లు నిలిపదలచునో అట్లే నిలబడదాము. కష్టములు కానీ సుఖములు కానీ ఎప్పుడు ఏమి మనకు ఇచ్చినో వాటితోనే తృప్తి పడదాము. భగవంతుడు ఒక్కడే స్వేచ్ఛగల స్వతంత్రుడు. మానవులంతా భగవంతుని ఆజ్ఞకు లొంగి పనిచేయు పరతంత్రులు అను భావనతో సర్వము భగవంతునికి అర్పించి చేయు పనులలో లాభనష్టములకు చిక్కుపడి ఉన్న మనము కర్మబంధ విముక్తి పొందగలము. ఇదే మోక్షము. అట్లుగాక మనిషి భగవంతుడు తనను ఎట్లు నిలుపదలచునో, తన చేత ఏమి చేయించదలచునో అట్లు మనిషి భగవంతుడు తనను అట్లు పనులు చేయవలసి వచ్చును. ఆ కర్మ ఫలితం అనుభవించుటకు అనేక జన్మలు ఎత్తాల్సి వచ్చును. కాబట్టి జ్ఞానము మోక్షదాయకమగును. అజ్ఞానము జనన మరణ కారణభూతమై జన్మ పరంపరలకు మూలమని గ్రహించి సద్గురువు నుంచి జ్ఞానమును పొంది జన్మ రాహిత్యం పొందవలను గాని అన్యం ఆశించరాదు అని చెప్తూ తన నుంచి మనం ఏం ఆశించాలో ఏం ఆశించకూడదో కూడా వారే చెప్పేవారు. ఇదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం తిరిగినప్పుడు మన ప్రవర్తన ఏ సందర్భంలో ఎలా ఉండాలో కూడా సాయి స్వయంగా అనేక మందికి వివరించి చెప్పారు. ఎవరిని ద్వేషించవద్దు, ఎవరితోనూ పోట్లాడవద్దు, అన్ని ప్రాణులను ప్రేమించుము, ప్రతీకారపు బుద్ధి పెట్టుకొనవద్దు, ఎవరిని నిందించవద్దు. నీ గురించి ఎవరైనా కటువు మాటలు పలికినచో బాధపడక అక్కడి నుంచి తొలగిపోము. అప్పుడు వారి మాటలు నీకు గుచ్చుకొనవు, వాటి చెడు మాటలు వారికే గుచ్చుకొని బాధపడతారు. సోమర్తనం వద్దు, ఎప్పుడు ఏదో ఒక మంచి పని చేయుచుండవలను. ఏ పని చేయలేనప్పుడు సద్గంధ పఠనము గాని లేక దైవనామ స్మరణం గాని చేసుకొనుము. ఎవరి యందు ఈర్ష్య, అసూయ, ద్వేషములు పెంచుకొనవద్దు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినవలను, వారికి పనులలో సహాయపడవలను. ఎప్పుడు సత్యము, కేవలం సత్యమునే పలకవలను. ఎవరైనా మనతో 10 మాటలు మాట్లాడినా వారికి సమాధానం ఒక మాటలో చక్కగా అర్థమగినట్లు చెప్పవలను. తిట్టుట, పోట్లాడుట, దెబ్బకు దెబ్బ అను భావనలను వదిలివేయవలను.
కీడు చేయని వారికి తిరిగి నీవు కీడు చేయవద్దు, వారికి కూడా మేలునే చేయము. సాధన కార్యక్రమాల్లో నుండి వారికి బాబా చేసిన సూచనలు స్వల్పంగా భుజించుము, స్వల్పంగా నిద్రించుము. వివిధ భోజ్య పదార్థాలకు ఆశపడరాదు. 1 లేదా 2 రుచులతో తృప్తి పడవలను. పరపవాదము, జీవహింసలు పనికిరావు. ఆత్మజ్ఞానం పొందవలనన్న ధ్యానం అత్యవసరం. ధ్యానము వలన మనసు శాంతించును. శాంతించిన మనసు సమాధి స్థితి నొందును. కోరికలు విడనాడిన గాని ధ్యానమునందు మనసు నిలవదు. రుణానుబంధం లేక ఏ జీవియు నీ వద్దకు రాదు. అందువలన మనిషి గాని లేక ఏ ఇతర ప్రాణి గాని నీ వద్దకు వచ్చినప్పుడు నిరాదరించి తరిమివేయవద్దు. ఏ విధంగా తన వద్దకు వచ్చి భక్తులకు వారి వారి స్థితిని బట్టి పరిస్థితిని బట్టి తగు సూచనలు ఇస్తూ ఉండేవారు. త్రికాల ఆరతులతో భక్తజన సంతోషంతో ద్వారకామయ్య నిత్య కళ్యాణం పచ్చదూరంలో ఉంటుంది. బూటికి తాను నిర్మించిన వాడలో కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించాలనే కోరిక రోజు రోజుకు తీవ్రమవుతుంది. కానీ బాబాను పదే పదే అడిగే ధైర్యం లేక తన కోరిక మనసులోనే దాచుకుంటున్నాడు. రామచంద్ర పాటిల్ బాలాశింపీలకు మాత్రం తాత్య మరణం ఆసన్నమవుతుందని లోలోన భయంగానే ఉంది. నానా చందోద్కర్ అవకాశం దొరికినప్పుడల్లా తన ఉపన్యాసాల ద్వారా బాబా మహిమలను ప్రజలందరికీ వివరిస్తూనే ఉన్నాడు. దాసగన్ హరికథలు నిరంతరం సాగే గంగా ప్రవాహం వలె బాబా లీలలను మహారాష్ట్ర అంతా ప్రవహించి వేస్తున్నాయి. బాబు సాహెబ్ జోగ్ నిత్య ఆరతులతో బాబాను సేవిస్తున్నాడు. మహాసపతి లాంటి సన్నిహిత భక్తులు బాబా సాహచర్యాన్ని దర్శన స్పర్శన సంభాషణల ద్వారా తనివితీరా అనుభవిస్తున్నారు. వేల కొలది సామాన్య భక్తులు షిర్డీకి వచ్చి బాబాకు మొక్కి తమ మనోభీష్టాలను పొందుతున్నారు. తనకు మరణం ఆసన్నమవుతుందని తెలియని తాత్య నీటిపై తేలు తామర పుష్పం వలె స్వచ్ఛమైన మనసుతో బాబా సేవలో లీనమవుతున్నాడు. ఈ విధంగా సూత్రధారుడైన సాయి ఎవరితో ఏం చేయించాలో ముందే నిర్ణయించినట్లుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నవి. ఆనందరావు కళ. బాబా ఆదేశం ప్రకారం కాకాసాహెబ్ దీక్షిత్ వాడలో ప్రతిరోజు భావార్థ రామాయణంను చదువుచు అందరికీ బోధించుండెను. ఒకనాడు ఏకాదశి స్కందంలోని ద్వితీయార్థంలో నవనాథులు వివరించిన భక్తి ప్రపంచులను గురించి చర్చించను. వారు బోధించిన భక్తి మార్గమును మనం చేరినట్లు అని కాకాసాహెబ్కు సంశయం కలిగను. శ్యామ వారి భావనను అంగీకరించగా తమకు బాబాపై గల భక్తి కూడా తక్కువ కాదని వాదించను. అదే రోజు రాత్రి చర్చల్లో పాల్గొన్న ఆనందరావు పకాడే నేను వానికి బాబా ఒక దృశ్యమునిచ్చెను. దానిని పకాడే ఇట్లు చెప్పెను. లోతైన సముద్రంలో నదుల వరకు దిగి అక్కడ నిలిచి ఉండగా సాయిబాబా కనబడెను. వారు రత్నసింహాసనంపై కూర్చుని ఉండేది. వారి పాదములు నీటిలోనున్నవి. ఆ దృశ్యము నిజంగానున్నది గాని కలయనుటకు వేయలేదు. నా పక్కనే శ్యామ అక్కడే ఉండెను. శ్యామ నన్ను బాబా పాదములపై పడమనను. వారి పాదములు నీటిలో ఉన్నవి. నమస్కరించిన రెట్లు అని అంటిని. అప్పుడు శ్యామ నీటిలో నన్ను నీ పాదములు బయటకు తీయం బాబా అనను. బాబా వెంటనే పాదములను పైకి తీసాను. అప్పుడు నేను త్వరగా వారి పాదములపై నా శిరస్సు నుంచి తిని బాబా నన్ను దీవించి ఇక వెళ్ళుము, నీవు మేలు పొందదు, ఆందోళన భయము పొందవలసిన పని లేదు. శ్యామకు పట్టుపంచి దానం చేయము, మేలు పొందదు అని చెప్పింది. నీటిలో బాబా పాదములునుట అనగా మనోచాంచల్యం చే గురుపాదములు చూడలేని భావన. శ్యామ బాబాను పాదములు పైకి పెట్టుకుంట స్థిర నమ్మకం గల వారితో సత్సంగము చేయుటచే గురువును పొందవచ్చును అనే భావన. శ్యామకు పట్టుపంచి దానమిచ్చుట అనగా స్థిర భక్తి. గురువునందు గల వారిని సేవించి ఆదరించడం ద్వారా నీవు కూడా అతని వల్ల లాభమును పొందగలవు అనే భావన. కలలో బాబా ఆదేశం ప్రకారం పకాడే ఒక పట్టుపంచిని తీసుకొచ్చి దాన్ని శ్యామకు ఇవ్వమని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందుకు అంగీకరించకపోవుటచే తీసుకొనవద్దు అను 2 చీటీలను వేసి పాదుకుల వద్ద పెట్టి అందులో ఒకదాన్ని తీయగా తీసుకొనము అని వచ్చుటచే శ్యామ దాన్ని అంగీకరించను. తిలక్ గీతా రహస్యం. బ్రహ్మ విద్యను సద్గంధములను పఠించు వారిని బాబా ప్రోత్సహించి ఆశీర్వదించేవారు. ఒకనాడు బాబుసాహెబ్ జోగ్ తనకు పోస్టులో వచ్చిన ఒక పుస్తకమును చంకలో పెట్టుకుని వచ్చి బాబాకు వంగి నమస్కరించగా అది కింద పడింది. బాబా దానిని అడిగి తీసుకుని కొన్ని నిమిషములు దాన్ని అటు ఇటు తిప్పుచుండెను. అది తిలక్ రాసిన గీతా రహస్యమును అను గ్రంథము. బాబా తన జేబులో చెయ్యి పెట్టి ఒక రూపాయి బిల్లను తీసి పుస్తకంపై పెట్టి తిరిగి ఇస్తూ దీన్ని శ్రద్ధగా పూర్తిగా చదువు, నీవు మేలు పొందదు అని చెప్పాను. ఈ విధంగా బాబా పవిత్రపరిచి ఇచ్చుటచే ఆ గ్రంథపారాయణం వలన జోగ్ చాలా మేలు పొందెను. విషజంతువులు చంపుడ బాబా అభిప్రాయము. ఒకసారి దీక్షిత్ వాడ పై అంతస్తులో దీక్షిత్ కొందరు మిత్రులతో మాట్లాడుచుండెను. కిటికీ నుంచి ఒక పాము లోపలికి వచ్చిన కర్రలు తీసుకుని చంపు ప్రయత్నం చేయగా అది ఎటో వెళ్ళిపోయాను. అక్కడ వారిలో గల ముక్తారాం అను భక్తుడు పాము తప్పించుకుంటే మంచిదనగా హేమాద్రి పంతు అందుకు అంగీకరించగా విషసర్పమును చంపుటే మంచిదను. వారిద్దరి మధ్య రోజంతా గొప్ప వాగ్వివాదము జరిగను. చివరకు ఆ విషయం బాబాని అడిగింది. అప్పుడు బాబా ఇట్లు జవాబిచ్చును,
తేలు, పాము లాంటి విష జంతువులతో సహా ఈ సృష్టిని అంతటినీ నడిపించేవాడు దేవుడు ఒక్కడే. వారి అనుమతి లేక ఏ జంతువు ఇతరులకి ఏమీ చేయలేదు. ప్రపంచంలో ఏ ప్రాణి తన ఇష్టం ప్రకారం చేయి స్వేచ్ఛ లేదు. కాబట్టి చంపుట, కొట్టుట, తగాదాలు వంటి విషయములకు దూరంగా ఉండవలను. హజీ సిద్దిక్ పాల్కే ఇతర ముస్లిం మత సిద్ధాంతం ప్రకారం మక్కా, మదీనాలో యాత్ర చేసి వచ్చును. బాబా పేరు విని షిరిడీకి వచ్చును. కానీ బాబా 9 నెలల వరకు మసీదులోనికి రానియలేదు. అతను నిరుత్సాహపడి శ్యామను ఆశ్రయించును. శ్యామ అతని తరపు బాబాతో ఇట్లాడిను, బాబా, షిరిడీకి వచ్చిన అనేక మందిని నీవు ఆశ్రయించి ఆశీర్వదించావు. పాపము ముదుసలిని అనుగ్రహించువేమి? అప్పుడు బాబా, అల్లా ఒప్పుకోననిచో నేనేమి చేయగలను? వారి అనుమతి లేనిదే మసీదులో పాదం పెట్టగలవారు లేరు. నీవు హజీ వద్దకు పోయి బారవి నూతి దగ్గరకు రాగలడేమో అడగమనగా శ్యామ వెళ్ళి అతన్ని కనుగొనగా అతడు అందుకు సిద్ధమే అని చెప్పాను. మరలా శ్యామతో 4,000 రూపాయలను 4 వాయిద్యాలతో చెల్లించగలడేమో అని కనుగొనమన్నాడు. శ్యామ కనుక్కుని 4 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పాను. సరే, మసీదులో ఈ రోజు మేకను కోసేదాము. వానికి దాని మాంసం కావాలనో లేక కర్పూరం కావాలనో కనుగొనమని చెప్పగా బాబా మట్టి పాత్రలు గల చిన్న మొక్క చాలునని చెప్పాను. ఈ సమాధానం విని బాబా కోపించను. చావడిలోనున్న అజిత్కి వద్దకు వెళ్ళి, గొప్పవాని వల్ల నటించున్నావేమి? మక్కా యాత్ర చేసినని గర్వించి నన్ను గుర్తించలేకపోతున్నావు అని కోపగించినను. తరువాత అతన్ని తన దర్బారులోకి చేర్చుకొను. ఇందులో బారవీనూతి దగ్గరకు రమ్మనుట అహంకారముకు పరీక్ష. బారవీనూతి దగ్గరకే ఎందుకు పోవాలను అని తలచిన అది అహంకారముకు గుర్తు. రూపాయి నడువుల్చే అతని త్యాగగుణము శ్రద్ధ తెలియను. మాంసం కావాలనో కర్పూరం కావాలనో అని అడుగుట జిహ్వ చాపల్య గుణములు తెలియజేయను. ఈ 3 విధాలా పరీక్షించిన మీదట అతనిని తన వాణిగా బాబా చేసుకొనను. అబ్దుల్ బాబా, బడే బాబా. అబ్దుల్ నాందేడ్ నివాసి. 16 సంవత్సరాల వయసు నుండి నాందేడ్లో ఫకీర్ అమీరుద్దీన్ అను సాధువును సేవించుచుండెను. 1889లో సాయిబాబా అమీర్కు స్వప్నంలో కనిపించి అతని చేతిలో 2 మామిడి పండ్లను పెట్టి అబ్దుల్ను తన వద్దకు పంపమని చెప్పాను. మేలుకొని చూసేసరికి అతని చేతిలో నిజంగానే 2 మామిడి పళ్ళు ఉండెను. వాటిని అబ్దుల్కి ఇచ్చి అతన్ని షిరిడీకి వెళ్లి బాబాను ఆశ్రయించి వారి సేవ చేయమని చెప్పాను. వెంటనే అబ్దుల్ షిరిడీ వచ్చాను. అతన్ని చూసి బాబా, నాకు ఆగి వచ్చినది అనను. నీవు ఇతర ఆలోచనలు, పనులు లేకుండా నా సేవ చేయమని బాబా అతనితో చెప్పాను. అప్పటి నుంచి అబ్దుల్ మసీదు, దాని పరిసర ప్రాంతాలు బాబా తిరుగుదారి ఊడ్చి శుభ్రపరిచేవాడు. లెండిబాగ్ మసీదులో గల లాంతర్లు, గ్లాసులు తుడిచి శుభ్రపరిచేవారు. తీరిక సమయంలో బాబా చెంత కూర్చుని ఖురాన్ చదువుతుండేవారు. లెండి తోటలో గల నందాదీపం దగ్గర అబ్దుల్ ప్రతిరోజు 2 కొండల నిండుగా నీరు పెట్టేవారు. బాబా ప్రతిరోజు సాయంత్రం వేళ నిర్ణీత కాలం అక్కడ కొంతసేపు కూర్చుండేవారు. అప్పుడు కుండల్లో నీటిని చేతితో తీసుకుపోయి ఏమేమో చదువుతూ అన్ని దిక్కుల వైపు చల్లిడేవారు. ఆ తరువాత లేచి నీరు చల్లిన 10 దిక్కునకు తిరిగి తీక్షణంగా కూర్చుండేవాడు. అన్ని దిక్కులు ఎందుగల తన భక్తులను రక్షించడానికి గాను బాబా ఇలా చేసేవారని అది చూసిన భక్తులు అనుకునేవారు. అబ్దుల్ ఒక రాత్రి అంతయు మోకాలిపై వ్రాలి తలకు ముందుగా చేతులు నుంచుకొని ఉండగా, చంద్రుణ్ణి చూడదలుచుకుంటువా అని బాబా అడిగాను. అట్లు కొంతసేపు ఉన్న తరువాత నిద్రమత్తులో అబ్దుల్ బాబాపై పడెను. బాబా అతన్ని తిప్పి లేపి, చంద్రుణ్ణి చూసేదులే, లేచి పరుండమని చెప్పాను. మరుసటి రోజు మధ్యాహ్నం దోసెటితో నీరు తీసుకోగా అందులో చక్కగా చంద్రుడు కనిపించను. బాబా యొక్క దుస్తులను అబ్దుల్ ప్రతిరోజు షిరిడీ దగ్గరలో గల వాగులో ఉతికి శుభ్రపరిచేవాడు. ఇమాంబాయి చోటేఖాన్. ఇతడు నిజాం ప్రభుత్వంలో సిపాయి ఉద్యోగం చేసేవాడు. ఒకసారి పోలీసులకు విచారణలో సరిగ్గా తోడ్పడలేదని ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు ఇతడు చావబాదెను. ఇతని దెబ్బలకు నోట నెత్తురు కక్కుతూ ఉపాధ్యాయుడు మూర్చెల్లెను. ఇతడికి ఉద్యోగం వదిలిపెట్టి రాష్ట్రం దాటి బయటకు పొమ్మని, లేనిచో శిక్ష తప్పదని పై అధికారులు చెప్పారు. అందుకే ఉద్యోగం రాజీనామా చేసి నైజాం రాష్ట్రం వదిలి మహారాష్ట్రలో ప్రవేశించి బాబా ఆశీర్వాదములతో శిక్ష తప్పించుకోవాలని అతడు షిరిడీకి వచ్చింది. 2వ రోజు బాబాను నమస్కరించగా, అల్లా మాలిక్, భయం వలదు, నీకు శిక్ష పడకుండా చూచెదను అని బాబా అభయం ఇచ్చెను. అతడు 2 నెలలు షిరిడీలో ఉన్న తరువాత ఒకరోజు బాబా అతన్ని, నీవు ఇంటికి తిరిగి వెళ్ళము, నీ భూములకు సంబంధించిన కేసులు నీకు అనుకూలంగా పరిష్కారం అగును అని చెప్పును. అతని మేనత్తకు అతనికి భూముల్లో తగాదాలుండెను. ఆ విషయం బాబాకు చెప్పకపోయినా తెలుసుకుని ఆశీర్వదించను. ఈ విధంగా చాలాసార్లు షిరిడీకి వచ్చిన చోటేఖాన్ బాబా యొక్క సలహాలు, ఆశీర్వాదములు పొంది భౌతికంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా కొంత పురోగతిని పొందెను. బూటికి ప్రాణగండం. ఒకరోజు షిరిడీ నానాసాహెబ్ బెంగాలీ అనే జ్యోతిష్యుడు వచ్చును. ఒకనాడు అతను బూటిని చూచి, ఈ దినము నీకు ప్రాణగండం ఉందని చెప్పాను. ఆ తర్వాత మామూలుగానే బూటి ద్వారకమైకి వచ్చి బాబా పాదముల చెంత కూర్చున్నాను. బాబా బూటితో, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణం ఉందనుచున్నాడు. మృత్యువు నిన్నెట్లు చంపగలదో చూచేదను గాక, నీవు భయపడకు.
ఆనాటి సాయంత్రం బూటి మరుగుదొడ్డికి పోగా అక్కడ పెద్ద పాముండెను. నౌకరును కేకవేయగా అతడు కర్రను తీసుకువచ్చి లోపల అది మాయమైను. బాబాయ్ ఇచ్చిన అభయమును గుర్తు తెచ్చుకుని బూటి సంతోషించును. నిజమునకు అవిస్తర్పం అతన్ని కలిసి ఉండవలసిన యోగం ఉండవచ్చును. దాని కర్తవ్యం ప్రకారం అది వచ్చును. కానీ బాబా వాకుల ప్రభావం వల్ల అది అతన్ని ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. అమీర్ షక్కర్ ఇతడు షిరిడి దగ్గరలో గల కొరాలే అనే గ్రామంలో కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమిషన్ వ్యాపారం చేయుచుండేవాడు. ఇతడు కీలవాతం జబ్బుతో బాధపడను. బాబా మహిమలు విని వ్యాపారం వదిలి బాబా చెంతకు చేరను. చావడీలో కూర్చుని ఉండమని బాబా ఆదేశించును. అప్పట్లో చావడి చాలా త్వరగా చెమ్మగిల్లుతూ ఉండేది. అతని రోగమునకు అలాంటి వాతావరణం మంచిది కాదు. అయినను బాబా వాపుకు తిరిగేమి అతను చావడిలోనే కూర్చుండెను. బాబా ఉదయం సాయంత్రం చావడి వైపు వెళ్ళుచుండెను. రోజు విడిచి రోజు అక్కడ నిద్రించేవాడు. అందువలన అమీరునికి బాబా సాంగత్యం ఎక్కువగా ఉండేది. అతడి వ్యాధి క్రమక్రమంగా తగ్గుచుండెను. బాధ తగ్గుడంచే ఒక రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గం వెళ్లి ఒక సత్రంలో నుండెను. అక్కడ ఒక ఫకీర్ మరణించుటకు సిద్ధంగా ఉండి అమీర్ను త్రాగుటకు నీరు తెచ్చామని అడిగాను. అతడు నీటిని తెచ్చి ఇవ్వగా ఆ నీటిని తాగి ఫకీర్ మరణించను. ఈ విషయం పోలీసు వారికి తెలిసినచో అతను అనుమానించి వచ్చిన భయపడి బాబా అనుమతి లేక షిరిడీ వదిలి వచ్చినందుకు ఇది ఫలితమని గ్రహించి వెంటనే బాబా నామజపం చేయను. తిరిగి షిరిడీ చేరను. సాయి ఆజ్ఞ ప్రకారం చావడీలోనే ఉండి సంపూర్ణ ఆరోగ్యం పొందను. చావడీలో పడుకున్న బాబా ఒక రాత్రి మధ్యభాగంలో లేచి అబ్దుల్ను లేపి నా పరుపు వైపుగా ఏదో దుష్టప్రాణి వచ్చున్నది అని చెప్పాను. అబ్దుల్ లాంతర్ను తెచ్చి జాగ్రత్తగా చూడగా అమీర్ షక్కర్ దిండు కింద పాముండెను. అమీర్ పేరు చెప్పుటకు బాబా తన పేరును సూచించెను. ఈ విధంగా అర్ధరాత్రి అందరినీ లేపి అమీర్ను ప్రమాదం నుంచి రక్షించును. అతనిని రక్షించినట్లుగానే దివరాత్రముల ఎందెప్పుడు ఈ కథను పారాయణం చేసే భక్తులను సాయి అన్ని వైపుల నుంచి రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఈ అధ్యాయం ఇంతటితో ముగించెదరు. ఓం శాంతి శాంతి. 31వ అధ్యాయం సంపూర్ణం.